తిరుమల లడ్డూను కల్తీ చేసి అపచారానికి వడికట్టారు. డబ్బు కోసం ఏదైనా చేసే సిద్ధహస్తుడు జగన్ మోహన్ రెడ్డి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దేవాలయాల్లో జరిగిన దాడులను గత 5 ఏళ్లలో ఏనాడైనా పట్టించుకున్నారా? భక్తుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీసిన వ్యక్తి జగన్ రెడ్డి. తిరుమల వెంకన్నకు, కొండ బిట్రగుంట వెంకన్నకు తేడా తెలియని వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. ఒక 100 రోజుల్లోనే రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూను కల్తీ చేసి గత ప్రభుత్వం అపచారానికి వడికట్టిందని కావలి పట్టణ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఆరోపించారు. శనివారం కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, టీడీపీ సీనియర్ నాయకులు తిరువీధి ప్రసాద్, జనసేన పట్టణ అధ్యక్షులు పొబ్బా సాయి విఠల్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం మాట్లాడారు. డబ్బు కోసం ఏదైనా చేసే సిద్ధహస్తుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఎవరు అడ్డు వచ్చినా చూడడని తల్లి, తండ్రి, దేవుడు అని చూడకుండా డబ్బు సంపాదించడమే జగన్ లక్ష్యమని మండిపడ్డారు. తిరుమలలో జరిగినది ఘోర తప్పిదమని, నాణ్యతలేని ఆహారంతో అన్నదానం జరుగుతున్నదని మండిపడ్డారు. నెయ్యి కల్తీ జరిగినది బయట పెడితే హిందువులను ఇబ్బంది పెట్టడం ఎలా అవుతుందని, తప్పు కప్పి పెట్టమనటం ఎంతవరకు సమంజసం అన్నారు. 7 కొండలను 5 కొండలు చేస్తా అన్న వ్యక్తి ఎక్కడున్నారో తెలుసని, ఈ అపచారం చేసిన వారిని కూడా స్వామి తప్పక శిక్షిస్తారని అన్నారు. లడ్డులో జరిగిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నాయకులు ఈరోజు గుడులు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పూర్తి ఆధారాలతో కల్తీ జరిగింది అని మాట్లాడటం జరిగిందన్నారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన లడ్డూ కల్తీని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి వారి మత విశ్వాసాలను గౌరవించాలని, అలాగే జగన్ మోహన్ రెడ్డి కూడా డిక్లరేషన్పై సంతకం చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకూడదని జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, ఇచ్చారని జగన్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి చెప్పటం హాస్యాస్పదం అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలోని ఎన్నో దేవాలయాల్లో అపచారాలు జరిగాయని, ఏనాడు సంప్రోక్షణ జరపలేదని అన్నారు. ఈరోజు గుడుల చుట్టూ వైసీపీ నాయకులు తిరగటం విడ్డూరంగా ఉందన్నారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో స్థానిక మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామికి, కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామికి తేడా తెలియకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 100 రోజుల్లోనే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నటువంటి మనం పవిత్రంగా చూసేటువంటి లడ్డూని కేవలం అదేదో ఒక నైస్గా తినేటటువంటి షాపుల్లో కొనేటువంటి లడ్డూ మాదిరి లడ్డూయే కదా, లడ్డూలో కల్తీ ఏముంది, తప్పే ఉంది కల్తీ చేసిన ఒకరంటారు. ఇంకొక ఆయనేమో ఆవు నెయ్యి కన్నా పంది ఆయిల్ ఎక్కువ ధర ఉంది, దాంట్లో కలుపుతారని ఇంకొకరు మాట్లాడతాడు. ఒళ్ళు కొవ్వికి ఇష్టం వచ్చినట్టు, భగవంతుడి మీద ప్రసాదంలో మీద ఇష్టం వచ్చినట్టు పత్రికల్లో, రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు అపవిత్రం చేసినందుకు మీరందరూ కూడా దేవుడి దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూసాం బిట్రగుంటలో ఒక ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడాడు. ఆయనకి నేను చెప్తున్నా, మా శాసనసభ్యుడు దొంగమాత వెంకట కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత నేను పాదయాత్రలతోటి తిరుమలకి వస్తానని చెప్పి మొక్కుకుని పాదయాత్రకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పనికిమాలిన వ్యక్తి ఒక గ్రూపులో పోస్ట్ పెట్టాడు. ఏందాయనంటే, ఇటీవల జరిగిన పరిణామాలు చూసా కొండ బిట్రగుంటలో ఉండాల్సినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొన్ని అనివార్య కారణం చేత ఇరుపోయినాడు గుళ్ళో నుంచి అని చెప్పి పోస్ట్ పెట్టాడు. సిగ్గుందా నీకు? భగవంతుణ్ణి వేలాది సంవత్సరానికి మనం పుట్టినప్పటి నుంచి దేవుణ్ణి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసుకుని ఎంతో వేల మంది కష్ట నష్టాలతో వచ్చి మొక్కుబడి తీర్చుకుంటూ భగవంతుని పెట్టి ఆరాధిస్తూ ఉంటే, మేము పాదయాత్ర చేసి వచ్చేటప్పుడు భగవంతుడు వెళ్ళిపోయిన గుళ్ళో నుంచి అని పనికి మళ్ళీ మాట్లాడే మీకు సిగ్గు లజ్జ మీకు ఉందని చెప్పి అడుగుతా ఉన్నాయి. వాళ్ళు మీరందరూ కూడా ఆ గుళ్ళు ఆ దేవుని మీరు మొక్కుతున్నారుగా, ఎందుకు మీకు నోట్లోంచి ఆ మాట వస్తాయి? ఇప్పటికైనా మీరు సిగ్గుతో తల వంచుకొని చేస్తున్నటువంటి అపచారం చేశాము,
మనం తప్పు చేశాము, ఈ తప్పు మనకు కాదు, ఇది మనతోనే అంతం కావాలా, మన బిడ్డకి ఆ తప్పు తగిలి ఆ బిడ్డలు మరో విధంగా తయారు కాకూడదని చెప్పి ఆ తప్పు తెలుసుకొని మరొకసారి వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చినా, వెంకటేశ్వర స్వామి లడ్డు విషయం మీరు మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని తరిమి 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 కొడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆ లడ్డు విషయంలో ఈ విధంగా మేమందరం పత్రికల విధంగా మళ్ళీ మనం పవిత్రంగా భావించే లడ్డు విషయం మాట్లాడిన ఆ భగవంతుని ఒకసారి మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని ఆ భగవంతుని కోరుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక నానుడు ఉంది. ఒకడు భూమి పిచ్చి ఉంటుంది, వాడు సర్వనాశనం అయిపోవాల్సిందే ఎవడైనా. రెండోవాడికి బంగారం పిచ్చి ఉంటుంది, వాడు సర్వనాశనం అయిపోవాల్సిందే. మూడోవాడు మహిళల పిచ్చి ఉంటుంది, వాడు సర్వనాశనం అయిపోవాల్సిందే. నాలుగోవాడు డబ్బు పిచ్చి, ఈడే జగన్మోహన్ రెడ్డి, ఈడు సర్వనాశనం అయిపోవాల్సిందే. డబ్బు కోసం దేన్నైనా చేసేదానికి సిద్ధుడు జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వెంకటేశ్వర స్వామినే కాదు, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ చెల్లిని, చిన్నాన్ని ఎవరినైనా కూడా మట్టు పెట్టి ఆ డబ్బు కోసం ఒక ఫ్రాక్షనైజ్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. డబ్బు సంపాదనలో, రాజకీయ సంపాదనలో ఎవరైనా అడ్డం వస్తే ఒక ప్రాక్టిస్ట్ ఖచ్చితంగా వాళ్ళని డబ్బు సంపాదించడానికి ఎదురు నానున్నాడా, చిన్నానున్నాడా, అమ్ముందా, చెల్లుందని ఎవరు చూడరు, ఎలిమినేట్ చేయటం వాళ్ళ పని. అలాగే డబ్బు సంపాదన దేవుడా లేకపోతే ఇంకోరా చూడరోళ్ళు, వాళ్ళకి అవసరంలే. ఎవరినైనా ఎలిమినేట్ చేసి లేకపోతే ఎవరినైనా తొలగించి ఏ పనైనా చేసి డబ్బు సంపాదించుకోవటమే ఒక ఫ్రాక్షిస్ట్ లక్షణం. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరి రాజారెడ్డికి కంటే డబల్, లేకపోతే ఆయన ఎవరు వెంకటరెడ్డి అంటే ఆయన అప్పుడు మతం మార్చుకున్నాడంట, ఆయనకంటే డబుల్ క్యాండిడేట్ ఇతను డబ్బు కావాలి, డబ్బు కోసం ఏమైనా చేయాలి. వీళ్ళు మాట్లాడుతున్నదంతా ఇప్పుడు మేము తప్పు చేసాము చేయలేదని ఎవరు మాట్లాడటంలా, జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు చేయలేదని మాట్లాడటంలా. ఒక పుణ్యక్షేత్రంలో ఏదో తెలుసో తెలియకో ఒక తప్పు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దాన్ని ఎందుకు బయట పెట్టాలి? అది హిందువులందరినీ కూడా అవమానపరిచినట్టంట. ఏంటంటే కల్తీ నెయ్యి జరిగినటువంటి ఇబ్బందిని బయట పెడితే అది భారతదేశంలో ప్రపంచంలో ఉండే హిందువులందరినీ కూడా ఇబ్బంది పెట్టినట్టంట. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పుని కప్పిపుచ్చాలట. వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చాలని చెప్తా ఉన్నారు వాళ్ళు ఈరోజు. ఎందుకంటే బయట పెడితే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయంట. ఇది ఎక్కడ ఎదురుదాడో నాకైతే అర్థం కావట్లా. మరి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని అన్ని గుళ్ళకి గోపురాలకు తిరుగుతూ ఉన్నారు. ఈరోజు కావల్లో కూడా చాలా మంది తెలిసి తెలియని వాళ్ళందరూ కూడా గుళ్ళకి గోపురాలకి చెప్పారు. ఆయన కూడా కలియుగ దైవం ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే బెటగుండ వెంకటేశ్వర స్వామి, ఆయన ప్రసన్న వెంకటేశ్వర స్వామి చేస్తున్న ఎమ్మెల్యే గారు కూడా నాకు అర్థం కాలేదు. ఆయన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు, ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే మన బిట్రగుంటకు సంబంధించి కొండ బిట్రగుంటకు సంబంధించిన వెంకటేశ్వర స్వామి. వాళ్ళకి ఏమీ అర్థం కావట్లా. నేను చూసా ప్రెస్లో చూసి ఏంటమ్మా ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని 2 సార్లు చెప్పాడు. ఏంటంటే ఆయనకి మరి మతి భ్రమించిందో ఏమొచ్చిందో కానీ ఆయన వెళ్ళిపోయాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. వీళ్ళు పట్టుకున్నారు, వీళ్ళు పట్టుకొని వీళ్ళకేమో తెలియదు అక్కడ ఉండే వాళ్ళకి. అక్కడ ఏం జరిగిందో ఒక ఆయన ఎవరో చెప్తారు, కాంట్రాక్టర్ ఎవరో అక్కడ ఒక ల్యాబ్ ఉందంట, ఆ ల్యాబ్ అన్ని పరీక్షలు చేస్తుందంట. ఆ ల్యాబ్లో ఉంటే అసలు తిరుపతిలో దాన్ని చెక్ చేసే సంస్థ లేదురా నాయన బాబు అని పక్క చెప్తా ఉంటే ప్రతి దానికంటే ఒక ల్యాబ్ ఉంటుందంట, దాన్ని పరీక్ష చేస్తారంట. ఆ పరీక్ష చేస్తే అది కాదని చెప్తే పంపించేస్తారంట. 319 రూపాయలకి ఎక్కడైనా నెయ్యి వస్తుందా అని ఒక పక్క అడుగుతూ ఉంటే ఈరోజు 475 రూపాయలకో 480 రూపాయలకో మరి నందిని నెయ్యిని తీసుకుంటా ఉంటే 315 రూపాయలకో 19 రూపాయలకో బట్టను తీసుకొచ్చి లేకపోతే జంతు మాంసాలతో కలిసి ఉన్నటువంటి కల్తీ నెయ్యిని తీసుకొచ్చి దేవదేవుడు అని చెప్పుకునే వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి ఆ అపచారం చేసిన వ్యక్తుల మళ్ళీ గుళ్ళకు పోయి ఆ గుళ్ళలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఇంతకంటే నీచం, సిగ్గు, లజ్జ, మానం ఎవరికైనా మీకన్నా ఇంత ఘోరంగా ప్రవర్తించే వ్యక్తులు వైసీపీ వాళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారని సందర్భంగా అడుగుతా ఉన్నా. భగవంతుడు చూసుకుంటాడంటున్నారు, చూసుకున్నాడు భగవంతుడు. 7 కొండలు కాదు, ఒక కొండ అన్న వ్యక్తిని భగవంతుడు చూసుకున్నాడు. చంద్రబాబు నాయుడు కాదు భగవంతుడు చూసే, చంద్రబాబు నాయుడిని భగవంతుడు బతికిచ్చాడు. అలిపిరి దుర్ఘటనలో అంత పెద్ద క్లైనర్ రిమోట్స్ ద్వారా ఆయన యొక్క వెహికల్ని 14 అడుగులు పైకి కింద పడినా అదే వెంకటేశ్వర స్వామి బతికిచ్చాడు. ఎవరు ముక్కలైపోయారు, ఎవరు బ్రతికారు అన్నది ప్రజలకందరూ తెలుసు, మీకు తెలుసు.
పిచ్చి పిచ్చి ప్రేరాపలను కట్టిపెట్టి మొత్తం మీరు వైసీపీ కట్టంతా లోపలికి పోద్ది. ఈ కేసే కాదు, మీరు ప్రతి ఒక్కటి ఆఖరికి మంచినీళ్ళు నెయ్యబల్లే, మీకు మంచినీళ్ళు తనిఖీ చేసినా మీరు దొంగలను తేలిపోద్ది. తిరుమలలో చేయబల్లే, కావల్లో చేసినా ఎన్నో ట్యాంకర్లు దోపిడీ చేసి ఉంటాడు. మీరు దొంగతనమే జీవితంగా, అవినీతి దౌర్జన్యమే జీవితంగా 5 సంవత్సరాలు పెరిగిన పార్టీ, అవినీతి పార్టీ, దౌర్జన్యకరమైన పార్టీ, ఒక ఫ్యాక్సిస్ట్ పార్టీ వైసీపీ పార్టీ. మీరా తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడానికి సిగ్గు లజ్జ ఉండాలి మీకు. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని నోరు మూసుకొని కూర్చుంటే పద్ధతిగా ఉంటుంది, లేకపోతే అందరూ లోపలికి పోయే పరిస్థితి ఉంటుంది. ఇంకొక కూడా చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంట 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇవన్నీ ఏదో తీసుకొస్తామన్నాడంట. దర్శించుకున్న వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై ఈరోజు లడ్డు రూపంలో ఒక అభిషేకం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ చాలా బాధకు గురవడం మనందరం చూస్తూ ఉన్నాం. టీటీడీ దేవస్థానం ప్రజలు కలిసి దేవస్థానానికి ఎంతో ఇన్ని సంవత్సరాలుగా లేనటువంటి అపవాదం ఈరోజు జరగడం, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి రాక్షస పాలనకి నిదర్శనంగా మేమందరం భావిస్తున్నాం. ఎప్పుడూ లేనటువంటిది టీటీడీ దేవస్థానంలో ఈరోజు ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇందుకు ప్రజలందరూ, ఏడుకొండలవాడు వెంకటరమణుడు మనమందరం పవిత్రంగా పూజించే సాంప్రదాయంతో, సంస్కృతితోటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల వెంకన్న లడ్డు కల్తీ గురించి, ఈ 10 రోజుల్లో లడ్డులో కల్తీ జరిగింది అని ప్రకటించిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నంత బాధ అనుభవించారు. ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు పేలుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మీద ఈరోజు ఏదైనా మాట్లాడుకో, తప్పు లేదు, రాజకీయ నాయకుడు కాబట్టి. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఈరోజు డిక్లరేషన్ కావాలా? నిన్నేమి నీ కులం అడగలా, నీ మతం అడగలా. నీకు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే డిక్లరేషన్ ఇవ్వమన్నది. నీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే డిక్లరేషన్ ఇవ్వు. నీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల ప్రభుత్వంలో రామతీర్థంలో రథం కాలిపోయింది, కొండబెట్టకుంట వెంకటేశ్వర స్వామి రథం కాలిపోయింది, దుర్గగుడిలో సింహాసనం ఎత్తుకో వెళ్ళిపోయారు, ఎన్ని దగ్గరలో మంత్రాలయంలో అపచారం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఆ రోజు నువ్వు ప్రక్షాళనం చేయకూడదా? పశ్చాత్తాప పడకూడదా? మీ నాయకులు, మీ కార్యకర్తలందరూ దేవాలయాలకు వెళ్ళి సంప్రోక్షణ చేయించకూడదా? ఈ రోజు ఎందుకు చేస్తున్నారయ్యా? ఈరోజు మా ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా 100 రోజులు పరిపాలన కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం వెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఘోరమైన తప్పిదం, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం, కల్తీ సరుకులు వాడటం మీద టీటీడీ ఈఓ శ్యామలరావు గారు తెలియజేయడం, సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని తెలియజేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా తమ విధేయులకి నెయ్యి సరఫరా చేసే టెండర్ని ఇవ్వడానికి గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి టెండర్లలో అవినీతి, ఆ అవినీతి కారణంగానే ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ. ఒక క్రిస్టియన్ మతస్థుడైనటువంటి నువ్వు తిరుమల కొండ మీదకి వెళ్ళాలి అనంటే తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇంతకు ముందు ఇవ్వలేదంటే అది నువ్వు చేసినటువంటి చట్టాన్ని అతిక్రమించటం, చట్టాన్ని ఉల్లంఘించడమే. అటువంటి చట్టాన్ని నువ్వు 10 సార్లు ఉల్లంఘించిందే కాకుండా ఈ రోజున తిరిగి 11వ సారి నెయ్యి కల్తీ జరిగిన తర్వాత
మతస్థుల యొక్క మనోభావాలు దెబ్బతిన్న తర్వాత ఈ రోజున మరలా నేను ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వను, నా మతం మానవతావాదం అని చెప్పని నువ్వు మళ్ళీ తిరిగి కొండ మీదకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నావు. ఇప్పటికే జరిగినటువంటి లడ్డూ ప్రసాదంలోని కల్తీ కోసమే ఈ రోజున ప్రజలందరూ, హిందూ మతస్థులందరూ కూడా, మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లోని హిందువులందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయం. ఈ సందర్భంలో వారిని రెచ్చగొట్టే విధంగా తిరిగి నువ్వు నేను కొండ మీదకి వెళ్తాను, దేవదేవుని దర్శనం చేసుకుంటాను, ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నావు. ఇది ఎంతవరకు సబబు? ఈ రోజున నోటీస్ ఇచ్చారు నాకు అని చెప్పాను అన్నావు. అబద్ధాలు చెప్పడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కావల్లో ఉన్నటువంటి నాయకుల వరకు అందరికీ అలవాటైంది. ఎటువంటి నోటీసు దేవదేవుని దర్శించుకోవడానికి మీకు పర్మిషన్ లేదని ఎటువంటి నోటీసు ఇచ్చిన సందర్భం లేదు. మీకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే నాకు నోటీస్ ఇచ్చారని నేను ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, స్థానిక మాజీ శాసనసభ్యులు ఇక్కడ దాన్ని కూడా ప్రస్తావించడం, ఈ రోజున కలువలమ్మ గుడిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం, ప్రతి ఒక్కటి అబద్ధాలే. నోటీసులు ఇచ్చారు మిగతా నాయకులకి, అక్కడ ఎటువంటి గొడవలు అల్లర్లు జరగకూడదని సెక్షన్ 30 పెట్టున్నారు. అందువల్ల మీరెవరో పాల్గొనకూడదని చెప్పి మాత్రమే వైఎస్ఆర్సీపీ నాయకులకి నోటీసులు ఇవ్వడం జరిగింది.